పొరుగు దేశం శత్రు దేశం అయినా మనపైన టెర్రరిస్టుని ఉసుగొలిపిన మనల్ని కవించిన మనలో ఇంకా మానవత్వం ఉంది. భారతదేశం రీసెంట్గా మనకు తెలుసు ఇందస్ వాటర్ ట్రీటీని అబెయన్స్ లో పెట్టింది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత భారతదేశం సింధు నదీ జలాల ఒప్పందాన్ని దాన్ని పూర్తిగా హోల్డ్ లో పెట్టింది. అయితే గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ లో విపరీతమైన వరదలు వస్తున్నాయి. దాదాపు 700 మందికి పైగా చనిపోయారు అక్కడ. ఉత్తర పాకిస్తాన్ లోని చాలా ప్రాంతాలు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇవన్నీ చవి చూశాయి. ఈ టైంలో సాధారణంగా ఇందస్ వాటర్, ఈ సింధు నది దాని పక్కన ఉపనదులు వీటికి సంబంధించి ఎటువంటి ఫ్లడ్స్ వచ్చినా ఇందస్ వాటర్ ట్రీటీ ప్రకారం కమిషనర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్. అయితే ఆ ట్రీటీ అబెయన్స్ లో ఉంది. ఇప్పుడు భారతదేశానికి చీనాబ్ నది యొక్క ఉపనది ఏదైతే ఉందో తావి నదికి విపరీతమైన ఫ్లడ్స్ రాబోతున్నట్లు భారతదేశం యొక్క హై కమిషనర్ ఆఫీస్ ద్వారా పాకిస్తాన్ కబురు చేశాం. ఆల్రెడీ పాకిస్తాన్ వరదల్లో నష్టపోయింది. ఇంకా అక్కడ జనాలు ముఖ్యంగా చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. తావి నదిలో వరద బీభత్సం సృష్టించబోతుందని చెప్పి భారతదేశం పాకిస్తాన్ ని హెచ్చరించిందనమాట.